హాయ్ అండి. ఈరోజు నేను మీ అందరి కోసమని ఒక హెల్తీ రెసిపీ, అది కూడా సింపుల్గా చేసుకుని జొన్న పిట్టు చూపించబోతున్నాను. ఇదైతే మా అత్తయ్య చేశారు. నేను షూట్ చేసేలోపు తినేసారు కూడా. అది ఎలా చేసుకోవాలనేది చెప్తాను. దానికోసం అయితే జొన్నలు 1 డే మొత్తం నానబెట్టి అందులో వాటర్ డ్రైన్ చేసేసి అలా చేసుకోవాలి. తర్వాత దాన్ని ఫైన్గా మిక్సీ పట్టాలి. చూసారు కదా అలాగా. అండ్ అందులోనేమో కొబ్బరి, యాలకులు మీకు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. వాటిని కూడా మిక్సీ పట్టేసి అది కూడా ఏదైతే జొన్న పిండి వేసుకున్నామో ఆ జొన్న పిండిలో కలిపేసుకోవాలి. అందులో కలుపుకున్న తర్వాత కొంచెం బెల్లము నలగ కొట్టుకొని ఆ పిండిలో కలుపుకోవాలి. అండ్ నెయ్యి కూడా వేసుకోవాలి. నేనైతే బెల్లం కలపడం, నెయ్యి వేయడం అనేది వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. తర్వాత అలా ఇడ్లీ పాత్రలా ఉండే దాంట్లో అలా క్లాత్ వేసుకొని అలా పెట్టుకొని జస్ట్ ఆవిరి మీద వండుకోవడమే. మనకిష్టమైన హెల్తీ జొన్న పిట్టు అనేది రెడీ అయిపోతుంది. ఇదైతే చాలామంది మన బ్యాక్కి మంచిదని, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండకూడదని మనం మెచ్యూర్ అయిన టైంలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు పెడుతున్నారో లేదో తెలియదు. మీకు కానీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.